అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ముస్లిం సోదరులందరూ ఈ నెల మొత్తం ఎంతో భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసాన్ని పూర్తి చేసుకుంటారు. రంజాన్ అంటేనే రమీజ్ అనే పదం నుండి వచ్చింది, అంటే దహించి వేయబడునిది అని అర్థం. ఈ నెల ముస్లిం సోదరులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ రంజాన్ ఉపవాసాన్ని దీక్షని చేపడతారో వాళ్ళందరి పాపాలు దహించి వేయబడతాయి, వారి కోపాలు దహించి వేయబడతాయి, ద్వేష రాగాలు దహించి వేయబడతాయి, సర్వ నెగిటివ్స్ అన్నీ ఈ నెలలో దహించి వేయబడతాయి. అలాంటి అద్భుతమైన నెల రంజాన్ నెల. ఈ నెలలో ప్రతి ఒక్కరు విధిగా తమ సంపాదనలో కొంత భాగాన్ని చిత్రా రూపంలో, జకాత్ రూపంలో తీసి పేదలకు అందరికీ పంచి వాళ్ళు కూడా సంతోషంగా పండుగని, పర్వదినాన్ని జరుపుకోవడానికి ముస్లిం సోదరులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కృషి చేస్తారు. ఇది రంజాన్ నెల. అంటే అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. సోదరులారా, నేడు రంజాన్ పర్వదినం అంటే నిష్ఠ యొక్క జీవితాన్ని అలవర్చుకోవడానికి ఇది చక్కటి సదవకాశం అన్నమాట. అల్లాహుతాలా తన దివ్య ఖురానులో ప్రతి విశ్వాసి తాను నిష్ఠగా ఉండటానికి ఈ నెలను ఒక అవకాశంగా మనకు ప్రసాదించడం జరిగింది. అంటే అరబిక్లో సౌమ్ అంటారు ఉపవాసాన్ని. సౌమ్ అంటే పాపహరిణి అని అర్థం. కాబట్టి ఏ ముసల్మానుడైతే ఈ రంజాన్ నెలలో ఉపవాసం ఉంటారో వాళ్ళ పాపాలు హరింపబడతాయన్నమాట. ఈ రంజాన్ నెలలో ఉపవాసం ఉండటమే కాకుండా కళ్ళ ఉపవాసం కూడా ఉండాలి, అలాగే చెవుల ఉపవాసం కూడా ఉండాలి, నోటి ఉపవాసం కూడా ఉండాలి. అంటే ఏవైతే నిషేధమో వాటిని చూడకూడదు, వాటిని పలకకూడదు, వాటిని చెప్పకూడదు. ఆ రకంగా మనిషి అన్ని రకాలుగా వాటిని ఆచరించినప్పుడు ఒక సన్మార్గుడై సమాజంలో ఉత్తమ పురుషుడిగా మన్నగలుగుతాడన్నమాట.